వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. హనుమకొండ ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక UTEP మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల యొక్క ఆర్గనైజర్లు, మార్నింగ్ వాకర్స్ పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ పిచ్చుకల సంరక్షణ, పిచ్చుకలు అంతరించిపోవడానికి గల కారణాలు, సంరక్షణ వంటి విషయాలపై తెలియజేశారు. అనంతరం పిచ్చుకలకు త్రాగునీటిని అందించడానికి అందరికీ మట్టి చిప్పలను అందజేశారు. అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కారణం మానవుడి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశం ఒకేసారి రిసోర్సెస్ను డబ్బు రూపంలోకి మార్చుకునే ఈ యొక్క ప్రయోగంలో మనతో పాటు జీవిస్తున్నటువంటి జీవులపైన, ముఖ్యంగా బర్డ్స్ చాలా వాటిపైన, వాటి జీవితం పైన మనకు అన్ని ఎక్కువని కారణం చెట్లు పోతున్నాయి. ఆ చెట్లు పోవడం వల్ల కూడా పక్షులు పోతున్నాయి. భూమి వేడెక్కడం వల్ల కూడా చిన్న చిన్న పక్షులు నీరు దొరకక అవి చనిపోతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం లోపల ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ఇది ఒక మోడల్గా తీసుకుంది. ప్రజలకు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ గార్డెన్లో పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఈ ఏవైతే మట్టి చిప్పలు ఉన్నాయో వీటిని తీసుకెళ్ళి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కనుక చెప్పినట్టయితే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ పర్యావరణ మన పిచ్చుకల దినోత్సవానికి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఐ లవ్ స్పారో అనే థీమ్ తోటి ఈ సంవత్సరం వచ్చింది. ముఖ్యంగా మన భారతదేశం లోపల 2010 నుంచి పిచ్చుకల ఈ దినోత్సవాన్ని ఒక ఆర్గనైజేషన్ నేషన్ ఫర్ ఎవర్ అనే ఒక అసోసియేషన్ వాళ్ళు మహమ్మద్ దిలావర్ అనే అతను ఇనిషియేషన్ చేసిండు. అప్పటించే భారతదేశంలో కూడా మనకు బాగా జరుగుతోంది. కాబట్టి దయచేసి మనము మన చుట్టూ ఉన్నటువంటి ఈ పక్షులకు ఏదైతే బర్డ్స్, స్పారస్ ఉన్నాయో వాటికి మన ఇల్లు దగ్గర చిన్న గూళ్ళు ఏర్పాటు చేయొచ్చు. మాకు మా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నేర్పించింది. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి నేను చేసుకున్నాను. రోజు ఖచ్చితంగా నీళ్లు పెట్టడం, గింజలు వేయడం, అవి వస్తే కొంచెం ఉండడానికి, ఎందుకంటే అర్బనైజేషన్ వల్ల బంగ్లాలు వచ్చినాయి, సూర్లు పోయినాయి, కట్టెలు పోయినాయి. కాబట్టి మనం కృత్రిమంగా ఏర్పాటు చేయొచ్చు, మనకు వీలైన ప్రకారంగా చేయొచ్చు. ఈ సందర్భంగా మంచి కార్యక్రమం చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి NGOస్కి నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. ముఖ్యంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు పర్యావరణ పరిరక్షణ వేదికకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక ఉడతను పెంచాను, అది కొన్ని రోజుల నుండి పారిపోయింది. అప్పుడు నేను బాగా ఆలోచించి ఒక పండ్ల చెట్టు పెంచాను, ఆ 2 వచ్చి చేరాయని. ఈ మాట అన్నది ఎవరో కాదు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అంటే చెట్టు లేకుండా పిట్టను మనం ఊహించలేము. కాబట్టి చెట్లను పెంచండి ఫస్ట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. చెట్టు కొట్టుడు కాదు, పెట్టాలి. మేము నినాదాలు ఆపాను, చాలా చక్కటి నినాదం. ధన్యవాదాలు. ఇప్పుడు మరి హెల్పింగ్ సొసైటీ సీనియర్ NGO మాజీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ దాంట్లో కూడా ట్రిబ్యునల్ మెంబర్ ఉన్నారు. వారు ఒక నిమిషం స్పందిస్తారు. అందరికీ పిచ్చుకల దినోత్సవ శుభాకాంక్షలు. మహా ఆనందము. అన్నిటికంటే కూడా మహిళల్ని చైతన్యపరిస్తే ఖచ్చితంగా ఇది బాగా జరుగుతుంది. మగవాళ్ళకంటే అయితే వాళ్ళకి ఇలా తీసుకోండి, కొనండి అంటే తీసుకోరు. అందుకని నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, కార్తీక మాసంలో ఇలాంటి చిప్పలోనే ఒత్తులు వెలిగిస్తారు, దాని తర్వాత అది పెట్టండి అని చెప్తూ ఉంటాను. అట్లాగే ఉగాది వస్తుంది, ఖచ్చితంగా ఇవి తీసుకొని కుండ మీద పెడతారు, దాంట్లో వాటర్ పోయండమ్మా, అవి పడేయకండి అంటూ అవేర్నెస్ చేస్తూ ఉంటాను. మామూలుగా చెప్పడం కంటే చేసి చూపించడమే నాకు అలవాటు. సో 25 ఇయర్స్గా మా ఇంట్లో చెట్లు ఇవి వాటర్ పెట్టడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా ఉంటాయి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. ఎందుకనంటే ఒక చిన్న బౌల్లో నేను 2 పిట్టలు వచ్చాయి కదా అని ఆహారం వేయడం మొదలు పెడితే అది 4 తీసుకొచ్చింది. ఆ 4 8 తీసుకొని వచ్చింది. ఇప్పుడు 1 కేజీ దాకా నేను గ్రోసరీస్ వేసేయాలి. పిట్టలు మా ఇంట్లో తిరుగుతూ ఉంటాయన్నట్టు ఎర్లీ మార్నింగ్. ఒక్కవేళ నేను మర్చిపోతే బాగా అరుస్తూ ఉంటాయి, పెట్టేదాకా అరుస్తూ ఉంటాయి. ప్రకృతికి మనం నేర్పించేది ఏమీ లేదు, చెడగొట్టకుండా ఉంటే చాలు అనేది నా ఉద్దేశం. నువ్వు కొత్తగా చేయాలి
చెడగొట్టాల్సింది ఏం లేదు. ప్రకృతిని కాపాడాలి అంటే దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో వర్క్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మంచి కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడంలో కుమార్ చాలా ముందుంటారు. నాకు చాలా కాలం ప్రోత్సహించారు. అలాగే రాజ్కుమార్ తర్వాత ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు ఆ బాల్యం ఇక్కడ ఈ క్వశ్చన్ వేసి చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యాక్చువల్గా యాంత్రికీకరణ, పట్టణీకరణ, తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా పర్యావరణాన్ని నాశనం చేయడానికి కొంత దోహదపడుతున్నాయి. కాబట్టి మనం దానికి కాదలేము అంటే వీటిని కూడా సంరక్షించే కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేడియేషన్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవ శుభాకాంక్షలు. మారుతున్నటువంటి పర్యావరణ పరిస్థితులు మానవుని యొక్క కృత్యాల వల్ల జరుగుతోంది. స్వార్థపూరితమైన దృష్టితో ప్రకృతిని ఒకేసారి డబ్బు రూపంలోనికి మార్చాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రకృతికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం లోపల అనేక జీవులు విలుప్తమైపోతున్నాయి. సో ప్రతి ఒక్క జీవికి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. సో అన్ని జీవులు సమానమే, కానీ మానవుడు తెలివైన వాడు అనుకొని మానవుడు మాత్రమే ప్రపంచం లోపల ఈ భూమి మీద అన్ని జీవుల మీద అజమాయిషీ చేస్తున్నాడు. ప్రకృతి వనరులను కూడా నాశనం చేస్తున్నాడు. అయితే ఈ ప్రకృతి వనరులను కాపాడడానికి ముఖ్యంగా ఈ ప్రకృతి లోపల పక్షులు ముఖ్యమైనవి. అందులోపల వెనకటి నుండి మనకు మనిషి యొక్క జీవితంతో మమేకమై జీవిస్తున్నటువంటి జీవులలో ముఖ్యంగా ఊరపిచ్చుకలు ఒకటి. సో ఊరపిచ్చుకలు ఊర్లలో అప్పటి చెట్లు ఎక్కువగా ఉండేది, ఇండ్లు ఉండేది, ఇండ్లకు వాసాలు ఉండేది, ఇంటి చుట్టూ చూర్లు ఉండేవి. ఆ చూర్లకు గూళ్ళు పెట్టుకొని మానవుని తోటి సహజీవనంగా ఉండేటివి. అవి తెల్లవారు లేవగానే కిలకిల రావాలతో మనుషులను లేపేవి. సో అదే ఊరపిచ్చుకలు అటు పంటలకు కూడా ఉపయోగపడి పంటలకు వచ్చే చీడపీడలను తిని అవి రైతుకు మేలు చేసేది. కానీ దినదినానుసారంగా మారుతున్నటువంటి మానవుని యొక్క కృత్యాల వల్ల స్వార్థపూరిత బుద్ధితోటి ఇప్పుడు మొత్తము ఈ ఊరపిచ్చుకలు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా అవి ఇప్పుడు ఈ యాంత్రీకరణ ద్వారా, అదేవిధంగా పట్టణీకరణ ద్వారా డాబా ఇండ్లు వచ్చేసి పూరిళ్ళు కానీ పెంకుటిళ్ళు కానీ లేకుండా పోవడం